ఇక్కడ ప్రతి లెసన్లో కూడాను మీకు 4 యాంటేషన్స్ ఉన్నాయి కదా, అలాగే వాటిల్లో ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ యాంటేషన్ వచ్చినప్పుడు ఈ పలాని లెసన్లోది అని అనేసి మీకు అర్థమవుతుందన్నమాట, ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల. అలాగే క్వశ్చన్స్లో కూడా కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అది చూస్తే మీకు ఆ లెసన్లోది అని తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఆ ఆన్సరు రాయండి. ఓకేనా. ప్రోజ్లో ఇంచి 2 ఉంటాయి యాంటేషన్స్, తర్వాత పోయిటరీలో ఇంటి 2 ఉంటాయి, తర్వాత క్వశ్చన్స్ ప్రోజ్లో ఇంచి 2, తర్వాత పోయిటరీలో ఇంచి 2. మీరు రాసేటువంటి లెసన్ పేరు, ఆథర్ పేరు, తర్వాత పొయం పేరు, పోయెట్ పేరు, ఇవన్నీ కూడాను నీట్గా 2 సార్లు రాసి చూసుకోండి. తప్పులు లేకుండా రాయొచ్చు. ఓకేనా. ఇలాగా మొత్తము 2 యాంటేషన్స్, 2 క్వశ్చన్స్, తర్వాత పోయిటరీలో 2 యాంటేషన్స్, 2 క్వశ్చన్స్, ఇలా నీట్గా రాసేయచ్చు. ఓకేనా. అవన్నీ కూడాను సెక్షన్ ఏ. ఇక సెక్షన్ బికి వస్తే ఒకటి అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది. దానిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు ఒక పారాగ్రాఫ్ ప్యాసేజెస్ పెట్టాను, వాటిల్లో ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఒక్క యాంటోనిము సినానిము ఉంటుంది. ఇది చూడకపోయినా పర్వాలేదులేండి. ఈ యాంటోనిము సినానిము వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని జాగ్రత్తగా ఏ లైన్లో ఉందో చూసుకొని ఆ లైన్ 2-3 సార్లు చదివితే సరిపోతుంది. ఓకే, ఆటోమేటిక్ అర్థమవుతుంది అనమాట. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకొని రాయండి. ఒకవేళ తెలియకపోతే ఏం చేస్తారంటే ఆ 2 పదాలు చూసుకొని ఆ 2 పదాలు ఎక్కడున్నాయి, ఆ 2 పదాలు ఉన్నటువంటి లైన్ అంతా కూడా అండర్లైన్ చేసుకోండి. దానిలో ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ వరకు రాయండి. ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఆన్సర్స్ రాయండి. లేకపోతే మీరు ఎక్కడ మీకు వర్డ్ కనిపించింది కదా అని చెప్పి అక్కడి నుంచి రాసేస్తే మీకు ముందు ఆన్సర్ ఉండొచ్చు, కాబట్టి మార్క్ పడదు. కాబట్టి ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ వరకు రాసినట్లయితే మీకు ఆన్సర్ కంపల్సరీగా మార్క్ పడుతుంది, తెలియకపోతే నేను చెప్పేది. తర్వాత రెండవది ఫస్ట్ ప్యాసేజ్ అది. రెండవ ప్యాసేజ్ ఏంటంటే మీకు నానటేల్ నుంచి అనమాట, టామ్ సాయర్ నుంచి. ఈ టామ్ సాయర్లో నుంచి వచ్చినటువంటి ప్యాసేజ్లు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడాను ఒక ఈ ముందు పెట్టున్నాను ఆన్సర్స్, అవి 1-2 సార్లు చూసుకున్నట్లయితే మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకేనా. జస్ట్ ఒకసారి చూడండి చాలు కనీసం. ఓకేనా. తర్వాత ఇవి కూడా జాగ్రత్తగా రాయొచ్చు. వీటిని 5 మార్క్స్ అలా వచ్చేస్తాయి అన్నమాట, కాబట్టి జాగ్రత్తగా రాయండి. తర్వాత 8th క్వశ్చన్ వచ్చి ఒక యాడ్ ఉంది, దాని నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకుంటూ దానిలో ఉన్న 2 పదాలను చూసుకొని పైన ఉన్నటువంటి దాన్ని చూసినట్లయితే మీకు ఎక్కడ ఆ 2 పదాలు కనిపిస్తాయో అక్కడ అండర్లైన్ చేసుకొని అప్పుడు ఆన్సర్ చూడండి. ఓకేనా. అలా చూస్తే మీరు కంపల్సరీగా తప్పుకోకుండా ఆన్సర్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా పాటించండి. ఓకేనా. తొందరపడి మాత్రం ఏది కూడాను పెట్టద్దు. తర్వాత 9 వచ్చి పై డయాగ్రామ్ కానీ బార్ గ్రాఫ్ కానీ టేబుల్ కానీ ఏదో ఒకటి ఇస్తాడు, దానిలో నుంచి క్వశ్చన్స్. కాబట్టి ఫస్ట్ కానీ సెకండ్ క్వశ్చన్ కానీ షో అని కానీ, రెఫర్ అని కానీ, తర్వాత డిస్క్రైబ్ అని కానీ ఇలా ఉన్నట్లయితే మీకు దానిలో ఉన్నటువంటి హెడ్డింగ్ ఆన్సర్ అవుతుంది. హెడ్డింగ్ అంటే కొద్దిగా బ్లాక్ లెటర్స్లో కానీ బోల్డ్ అంటే పెద్దవి అనమాట, పెద్దగా అయినా ఉండొచ్చు లేకపోతే బ్లాక్గా అయినా ఉండొచ్చు. కాబట్టి ఆ లెటర్స్ ఉన్నటువంటిది హెడ్డింగ్ అవుతుంది, అది ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ కూడాను జాగ్రత్తగా చూసుకుంటూ ఆన్సర్స్ రాయండి. ఓకేనా. తర్వాతది సెక్షన్ సి. ఈ సెక్షన్ సిలో రాసేటప్పుడు మాత్రం వేరేవేవి కూడాను దీనిలో కలపొద్దు. ఓకేనా. మీకు అది ఏదైనా రాలేదనుకోండి, దానికి కొద్దిగా ప్లేస్ వదులుకొని ఆ క్వశ్చన్లో దాన్ని రౌండ్ అప్ చేసి పెట్టుకోండి. చివరిలో చూసుకున్నప్పుడు మీకు ఆ క్వశ్చన్ రాయలేదని అర్థమవుతుంది, కాబట్టి అది చూసుకొని రాసుకోండి. క్వశ్చన్ పేపర్ మీద ఏమీ కూడా రాయొద్దు.
సెక్ సెక్షన్ సి మొదలుపెట్టిన తర్వాత ఇంకేది కూడాను దానిలో సెక్షన్ ఏ కానీ సెక్షన్ బి కానీ అలాంటివి ఏమీ రాయొద్దు. సెక్షన్ సిని కొనసాగించండి. ఓకేనా. తర్వాత ఇక 10th క్వశ్చన్కి వచ్చినట్లయితే లెటర్ ఉంది. ఈ లెటర్లో మీరు కంపల్సరీగా ఫుల్లీ బ్లాక్డ్ మాత్రమే రాయండి. ఫుల్లీ బ్లాక్డ్ ఫామ్ అని రాస్తారు. అది రాసిన తర్వాత అన్నీ కూడాను ఒక పక్కకే ఉంటాయి. ఫ్రమ్ అడ్రస్, ఈ ఫ్రమ్లో మీ పేరు కాబట్టి వాళ్ళు పేరిస్తే రాసేసేయండి. లేకపోతే మీ పేరు కనుక అయితే మాత్రం ఇంట్లో పెట్టండి. మిగతా అంతా అడ్రస్ అంతా అడ్రస్ అంతా రాయండి. కానీ ఎక్కడ కామాలు మాత్రం ఫుల్ స్టాపులు మాత్రం పెట్టకూడదు. తర్వాత డేట్, ఆ డేట్కి కూడా కామాలు కానీ ఫుల్ స్టాపులు కానీ ఏమీ పెట్టద్దు. తర్వాత దాని కిందన టు అడ్రస్, దీనికి కూడాను బాక్సులు అలాంటివి ఏమీ పెట్టద్దు, ఏమీ చేయొద్దు. జస్ట్ అడ్రస్ రాసుకుంటూ రండి. మీరేంటంటే అక్కడ అడ్రస్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఏం చేస్తున్నారంటే అన్ని ఇంట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా చేయొద్దు. టూ అనేది టూ అనే ఫ్రమ్ అయినా కూడా కంపల్సరీగా అడ్రస్లు రాయాలి. టూ అడ్రస్లో వాళ్ళు ఇస్తే ఆ పేరు రాస్తారు, లేకపోతే మీకు నచ్చిన పేరు రాసుకోవచ్చు. ఆ అడ్రస్ రాయండి. వేటికి కూడా కామాలు పెట్టద్దు. తర్వాతది మీరు దాదాపుగా ఫ్రెండ్ లెటరే రాస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్ లెటర్ రాస్తే మీరు ఎక్కువ మ్యాటర్ని మీ ఓన్గా రాసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ స్టడీయింగ్ వెల్, ఐ హోప్ యు ఆర్ స్టడీయింగ్ వెల్, ఇలా ఏదో మీకు నచ్చిన పాయింట్స్ ఫస్ట్ పారాగ్రాఫ్లో రాసుకోవచ్చు. ఇక సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి మీరు అక్కడ ఇచ్చిన హింట్స్ని బట్టి ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు. తర్వాత అక్కడ ఇచ్చినటువంటి లెటర్లో రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అనేది ఉంటుంది కదా, అది అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత పక్కన మీకు టూతో ఉన్న పదం కానీ ప్రజెంట్ టెన్స్ కానీ ఇన్ఫార్మ్ కానీ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు, ఐ ఆమ్ డిస్క్రైబింగ్ అని ఉంటే ఐ ఆమ్ డిస్క్రైబ్ అని ఉంటే ఐ డిస్క్రైబ్. తర్వాత అది కాకుండా ఉన్నట్లయితే ఐ వాంట్ టు డిస్క్రైబ్. ఇలాగా రాసుకుంటూ ఏదో పదాన్ని బట్టి అదంతా కూడాను వరుసగా చివరి ఫుల్ స్టాప్ వరకు రాయాలి. కానీ దానిలో మార్చాల్సినవి ఏమంటే యు ఉన్నట్లయితే ఐ మై మీగా మార్చండి. హీ షీ ఉంటే యుగా మార్చండి. హిజ్జు హర్రు ఉంటే యువర్గా మార్చండి. హిమ్ము హర్రు ఉంటే యుగా మార్చండి. ఈ విధంగా మీరు మార్చుకుంటూ అక్కడ రెండు వాక్యాలు ఉన్నా, ఒక వాక్యం ఉన్నా, 4 వాక్యాలు ఉన్నా కూడాను అలా నీట్గా రాసేయచ్చు. కాబట్టి మీరు రాసే మ్యాటరు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని తర్వాత కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ విషెస్ టు చిల్డ్రన్ అని రాస్తారు. అది రాసిన తర్వాత యువర్స్ లవింగ్లీ. ఓకేనా. తర్వాత యువర్స్ లవింగ్లీ పక్కన కామా ఉండొద్దు. అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడే రాస్తున్నారు. ఓకేనా. యువర్స్ లవింగ్లీ తర్వాత దాని కిందన మీ పేరు రాయకూడదు కాబట్టి ఇంట్లో పెట్టేస్తారు. ఓకేనా. ఇలా అన్నీ ఒక పక్కే ఉంటాయి. పైన ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అని రాయండి. ఫార్మేట్ FORMAT. ఓకేనా. నెక్స్ట్ వీలైనంత మటుకు ఫ్రెండ్ లెటర్ రాస్తే బెస్ట్. తర్వాత ఒకటి కాకుండా కిందది కానీ అయితే మీకు అది కూడాను ఫ్రమ్ అడ్రస్సు, తర్వాత డేటు, తర్వాత టు అడ్రస్సు, తర్వాత దానికి మాత్రం సర్ అని పెట్టండి. పై దానికైతే మనం డియర్ ఫ్రెండ్ అని పెట్టాం కదా, దీంట్లో కనుకైతే సర్ అని పెట్టి కామా మాత్రం పెట్టకండి. మధ్యలో బాడీ ఆఫ్ ద మ్యాటర్ మాత్రం మనం కామాలు పెట్టుకోవచ్చు. క్వశ్చన్ మార్క్స్ ఏది పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ముందు చెప్పినట్టుగానే రైట్ ఏ లెటర్ టు దగ్గర అండర్లైన్ చేసి ఎవరికి అన్నంత వరకు అండర్లైన్ చేస్తారు. ఆ తర్వాత ఇన్ఫార్ము లేకపోతే టూతో ఉన్న పదం కానీ ప్రజెంట్ టెన్స్ కానీ టుక్ పెట్టండి. ఆ తర్వాత ఉన్నటువంటి వాక్యాన్ని ఎంతవరకు ఉందో అంతవరకు రాస్తారు. మార్చాల్సినవి మారుస్తారు. ఓకేనా. ఇది జాగ్రత్తగా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హ్యాండ్ రైటింగ్ బాగున్నట్లయితే. ఓకేనా. తర్వాత కిందన లెఫ్ట్ హ్యాండ్ సైడే యువర్స్ ఫెయిత్ఫుల్లీ కామా పెట్టద్దు. తర్వాత అక్కడ కూడా మీ పేరు రాయకూడదు కాబట్టి ఇంట్లో పెట్టేసేయండి. ఓకేనా. ఇది లెటరు. ఇది క్వశ్చన్ నెంబర్ 10. తర్వాత దీనిలో లోకల్ న్యూస్ ఎడిటర్ అయితే న్యూస్ పేపర్ ఏదో ఒకటి రాసేసి విశాఖపట్నం రాస్తారు. ఓకేనా. సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అనుకోండి, సబ్ ఇన్స్పెక్టర్
తర్వాత పోలీస్ స్టేషన్, విశాఖపట్నమో కంచరపాలెమో ఏదో ఒకటి రాస్తారు. ఓకేనా. ఏది కూడా కామాలు ఫుల్ స్టాపులు మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇది మాత్రం జాగ్రత్త. ఓకేనా. ఇది టు అడ్రస్. ఫ్రమ్ అడ్రస్లో తెలుసు కదా, పైన ఇంట్లో పెట్టుకుంటారు, మొత్తం అడ్రస్ అంతా రాస్తారు, తర్వాత డేటు, తర్వాత టు అడ్రస్, తర్వాత సర్, ఇక మామూలుగా చెప్పిన విధంగా రాసేసేయండి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ కిందన కిందన ఇంట్లో పెడతారు. అది లెటరు. తర్వాత దీని తర్వాత 11th డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఇచ్చాడు. ఈ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్లో మీకు కొద్దిగా తెలుగులో గుర్తు తెచ్చుకొని ఏం చేయాలనేది, ఏటీఎం ఎలా ఏటీఎం నుంచి మనీ ఎలా తెస్తారు, తర్వాత ఇలాంటివి ఉంటాయి, ఏంటి బ్యాంకుకి వెళ్ళి మనీ ఎలా తెస్తారు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కొద్దిగా తెలుగులో గుర్తు తెచ్చుకొని అది ఎలా చేయాలి అనేది దాన్ని ఇంగ్లీష్లో ఒక 5 వాక్యాల్లో 6 వాక్యాలు రాసేస్తే సరిపోతుంది. ఓకేనా. తర్వాతది దానిలో చాయిస్ ఉంది, లెటర్లో లాగే దీనిలో కూడా చాయిస్ ఉంది. కాబట్టి దాదాపుగా తయారు చేసే విధానాలు, వంటలు వచ్చిన వాళ్ళైతే కొద్దిగా మీకు ఎలాగో తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో మార్చి రాస్తారు. తర్వాత కొద్దిగా జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఏటీఎంకి వెళ్ళడం, మనీ తెచ్చుకోవడం, తర్వాత పొద్దున్న లేచి ఎలా రెడీ అవుతారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అది ఏదో ఒకటి రాసేయచ్చు. ఓకేనా. ఓన్గా రాయొచ్చు. ఒకసారి మాత్రం చూసుకోండి, అక్కడ ఇచ్చాను డిస్క్రైబింగ్ ద ప్రాసెస్, దాన్ని ఒకసారి చదివేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 11th అది. 12th ఏంటంటే సివిలో ముందు నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత హాబీసు, తర్వాత అడ్రస్సు. ఓకేనా. పైన ఇవన్నీ రాశాక అప్లై ఫర్ ద జాబ్ అనేది పైన రాస్తారు, అన్నిటికంటే పైన రాస్తారు. అప్లై ఫర్ ద జాబ్ ఆఫ్ అని చెప్పి కోలన్ పెట్టి అక్కడ మీకు ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఆ ఇచ్చిన దాంట్లో అప్లై ఏ జాబ్కి అనేది ఉంటుంది కాబట్టి ఆ లైన్ అండర్లైన్ చేసుకొని దాన్ని రాస్తారు. ఇక్కడ నేము ఇవన్నీ కూడాను సైడ్ హెడ్డింగ్స్ అన్నీ ముందు రాసి పెట్టేసుకోండి. రాసుకున్న తర్వాత అక్కడ ఏమేమి ఇచ్చారో అవన్నీ రాస్తారు. దాని తర్వాత వాటి తర్వాత అడ్రస్ మీ అడ్రస్ రాస్తారు. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో చిన్న బాక్స్ లాంటిది వేసేసి ఎడ్యుకేషను, రెండవది కాలేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, ఈ నాలుగు గీతలు గీసేసుకోండి. తర్వాత డిగ్రీ, బిఎస్సి, పలానా కాలేజు, తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, అలాగే ఇంటర్లో ఏ కాలేజ్ పాస్ అయ్యారు, ఎంత, ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగన్నీ కూడా రాస్తారనమాట. ఆ రాసిన తర్వాత దాని కిందన టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే రాస్తారు, లేకపోతే లేదు. ఐటీఐ లేకపోతే మీకు C++ అలాంటివి ఏమైనా వచ్చుంటే రాస్తారు, లేకపోతే లేదు. అక్కడ ఇచ్చుంటే రాస్తారు, లేకపోతే లేదు. తర్వాత లాంగ్వేజెస్ నోన్ అని పెట్టి మీకు వచ్చిన లాంగ్వేజెస్ అక్కడ రాస్తారు. తర్వాత స్కిల్స్, మీరు ఏ పని చేస్తారో అవన్నీ కూడా స్కిల్స్ కదా మీకు. కాబట్టి గేమ్స్లో ఏమైనా స్కిల్స్ ఉంటే రాస్తారు, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఇలాంటివన్నీ స్కిల్స్ ఏమైనా ఉంటే అది రాస్తారు. స్కిల్స్, లాంగ్వేజెస్ నోను, ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఎక్కడ పనిచేసావు, ఎంతకాలం పనిచేసావు ఉంటుంది కదా, అది కూడా అక్కడ ఉంటుంది, అది చూసి రాస్తారు. ఇవ్వకపోతే మీరు ఓన్గా రాస్తారు. ఓకేనా. దీని తర్వాత డిక్లరేషన్ అంటే వాట్ ఐ రోట్ ఈస్ ట్రూ అని రాసేసేయండి. రాకపోతే డిక్లరేషన్ కానీ రాయగల వాళ్ళైతే కొద్దిగా 1-2 సార్లు చదువుకుంటే అది రాసేయచ్చు. దీని కిందన మీరు ఎవరి పేరు మీద అయితే రాస్తున్నారో వాళ్ళ పేరు మాత్రమే కింద రాస్తారు. ఓకేనా. ఇక్కడ నేమ్ వాళ్ళు ఇచ్చుంటే ఓకే, వాళ్ళు ఇవ్వకపోతే మీరే ఏదో పేరు రాసేసి ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా రాస్తారు. ఇది క్వశ్చన్ నెంబర్ 11. ఇక 12కి వచ్చినట్లయితే సారీ 11 డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ అమ్మ. 12 ఇది. తర్వాత 13 ఫామ్. ఈ ఫామ్ ఏంటంటే మీకు
పైన ఇచ్చుంటారు కదా, దాంట్లో ఈ ఫామ్లో 1, 2 అని ఉంటాయి కదా, ఆ 1 దగ్గర ఏముంది, డేట్ ఉందనుకోండి, ఆ డేట్ వాడిస్తే వేస్తారు. నేమ్ అని ఉంటే అక్కడ ఉన్న నేమ్ రాస్తారు. ఇలాగ అన్నీ చూసుకొని జాగ్రత్తగా రాస్తారు. తర్వాత పక్కన ఫామ్, ఆ బ్యాంక్ దాంట్లో డినామినేషన్స్ ఉంటాయి, 2000 ఇంటూ అలాంటివి. అది కూడాను మీకు డినామినేషన్స్ ఇస్తారు. ఆ ఇచ్చింది ఉంటే 2000 ఇంటూ అని పెట్టి ఎంతో రాస్తారు. ఆ తర్వాత 500 ఇచ్చాడు అనుకో, అది దానికి ఎక్కడ నంబర్ ఉందో ఆ నంబర్కి చూసుకొని రాసుకుంటారు. టోటల్ అంటాడు. ఆ టోటల్ అంటే మొత్తం మనకి ఎంత మనీ ఉందో ఆ మనీ వేస్తారనమాట. ఇలా జాగ్రత్తగా అన్నీ చూసుకోండి. ఇక 10కి వచ్చినప్పటికీ మీరు ఏ పేరుతో అయితే అక్కడ ఉన్నదో ఆ పేరే కింద రాస్తారు. ఓకేనా? ఇది ఫామ్ కూడా జాగ్రత్త. ఏవి కూడాను మీకు మార్క్స్ పోయే అవకాశాలే లేవు కాబట్టి అన్నీ జాగ్రత్తగా రాస్తారు. ఫామ్ 13 కదమ్మా. తర్వాతది 14 వచ్చి కాన్వర్జేషను. ఈ కాన్వర్జేషన్లో ఒక దాంట్లో ఏమో ప్రిన్సిపల్, స్టూడెంటు, లేకపోతే స్టూడెంటు, టీచరు ఇలాంటివి ఇస్తాడు ఒకటి. రెండోది ఏంటంటే ఒక షాప్కి వెళ్ళి షాప్లో మాట్లాడడము, తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడడము, ఇలాంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు మన ప్రిన్సిపల్, స్టూడెంటు, లేకపోతే ప్రిన్సిపల్, టీచరు ఇలాంటివి ఎంచుకున్నట్లయితే మీరు ఓన్గా ఈజీగా రాసేయచ్చు. అది కూడాను మీ ఇష్టం. కానీ యువర్ సెల్ఫ్ అని ఉంటే మాత్రం మీ అని పెట్టాలి. ఓకేనా? అది జాగ్రత్త. ఇక్కడ ఏ బి అని ఏమీ లేవు కాబట్టి అక్కడ ఇన్విజిలేటర్ని రాయకపోయినా పర్వాలేదులేండి. కాకపోతే జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఏబి అని ఉంటే అక్కడ ఉంటే ఏబి అని రాస్తారు. ఏ అయితే ఏ రాస్తారు, బి అయితే బి రాస్తారు. ఓకే. తర్వాత 14 కదా అది. ఇక 15కి వచ్చినట్టయితే నోట్ మేకింగ్. ఒక 2-3 సార్లు చదివితే ఆ పారాగ్రాఫ్ అంతా కూడాను మీకు దానిలో ఉన్నట్టు మ్యాటర్ అర్థమవుతుంది. కాబట్టి కీవర్డ్స్ అన్నీ కూడాను అండర్లైన్ చేసి పెట్టుకోండి. అండర్లైన్ చేసుకొని దాన్ని ఒక 4-5 వాక్యాలు 6 వాక్యాలు వచ్చేలాగా రాస్తారు. ఓకేనా? మెయిన్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. తర్వాత డివిజన్, ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ అలాంటివి అయితే ట్రీ డయాగ్రామ్ వేసినా కూడా సరిపోతుంది. ఓకే. ఇది జాగ్రత్తగా చదివి రాయాలి. తర్వాత ఒకాబులరీ మీరు చాలాసార్లు చదివారు కాబట్టి యూ కెన్ రైట్. మ్యాచింగ్ అనమాట అది. తర్వాత స్ట్రెస్ కూడాను మీరు చేయగలరు కాబట్టి చాలాసార్లు చదివి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఎగ్జామ్ నీట్గా రాసేసేయండి. తర్వాత ఎక్కడా కూడాను టెన్షన్ పడకండి. మెయిన్ పాయింట్, టెన్షన్ పడ్డారంటే మాత్రం మర్చిపోతారు. తర్వాత ఒకదానికొకటి రాయటము, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎక్కడా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా పదానికి పద్య ప్లేస్ ఇచ్చుకుంటూ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండేలా రాయండి. ఓకేనా? టైము కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి. ఓకేనా? మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యాంటేషన్స్ కొద్దిగా త్వరగా ముగించుకున్నట్టయితే మీకు గ్రామర్కి నీట్గా రాసుకునే అవకాశాలు ఉంటాయి. ముందు గ్రామరే మొదలు పెట్టుకుంటామంటే అదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. కాబట్టి జాగ్రత్తగా రాయండి. ఆల్ ద బెస్ట్.